హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, ఇందిరమ్మ ఇండ్లను సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. మొత్తంగా ఇల్లు లేనటువంటి వారందరికీ 2 శుభవార్తలని స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇల్లు లేనటువంటి వారికి 5,00,000 రూపాయల వరకు బెనిఫిట్ కూడా రాబోతుంది. సో, కంప్లీట్ అప్డేట్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ పథకమైనా సరే అప్డేట్ గనుక వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ఈజీగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్‌ని తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గుడ్ న్యూస్‌ని ప్రకటించారు. ఇప్పటికే ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనకు రీసెంట్లీ ఆ గడువును కూడా పొడిగించారనమాట. మరోసారి మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో 2026 నుంచి 27 సంవత్సరం పెట్టేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో మనకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మనకు డేట్‌ని అంటే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మరోసారి గడువు అయితే పొడిగించారు. ఈ గడువు పొడిగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇక వీటితో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేనటువంటి వారందరికీ కూడా అంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా వారి పేరు మీద గతంలో కానీ ఇప్పుడు కానీ ఇల్లు ప్రభుత్వం నుంచి మంజూరు అవ్వకుండా గనుక ఉన్నట్లయితే అటువంటి వారిని పరిగణనలోకి తీసుకొని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 5,00,000 రూపాయల వరకు ఇంటి నిర్మాణ ఖర్చులకి మనకు కొత్తగా శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే పంపిణీ మనకు ఇవ్వబోతున్నారనమాట. సో, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 1.5 లక్షలు, మనకు కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 2.5 లక్షలు, దాదాపు మనకు ఇంచుమించు 4-5 లక్షల రూపాయల లోపల మనకు వచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నామని. అంటే మనకు 4 లక్షల రూపాయలు వచ్చేసి అంటే కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మనకి ఇస్తుంది. సో, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 1.5 లక్ష ఇస్తుంది. ₹1,00,000 వచ్చేసి హోమ్ లోన్ కింద మనకు ఇచ్చే విధంగా బ్యాంకర్ల నుంచి మనకి ఇప్పించే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు. ఆ ఇల్లు వచ్చి మీరు కట్టుకొని ఉండకూడదు. సో, ఈ కండిషన్‌తోనే మనకు అర్హులనైతే ఎంపిక చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి విడతల వారీగా ఈ 5,00,000 రూపాయలను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సొంత ఇల్లు కట్టుకునే వారి కోసం అయితే తీసుకువచ్చిందనమాట పథకాన్ని. సో, కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సొంత ఇల్లు గనక లేకపోతే దయచేసి వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే చాలామంది ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్‌ని అయితే యూజ్ చేసుకుంటారు. ఇప్పటికే మీకు ఒకవేళ ఈ 5,00,000 రూపాయల కోసం వెయిట్ చేయకుండా వెంటనే కావాలనుకుంటే ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే మీరు బుక్ చేసుకోవచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు. లేదనుకుంటే సింపుల్‌గా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కూడా కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు అయితే ఇస్తుంది. సో, దానికైనా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఇన్ని ఆప్షన్స్ అయితే మనకున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క ఇల్లు లేనటువంటి వారికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మిస్ కాకుండా ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.